పొందాలంటే ఎలా? బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందిన భక్తులు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క అనుగ్రహం అనేది అందరికీ అవసరమే. చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యం వరకు దేవుని యొక్క అనుగ్రహం అవసరం. చిన్నపిల్లలకి చక్కటి చదువు కావాలని దేవుని యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థన చేస్తారు. క్రైస్తవ ప్రపంచంలో అయినా అలాగే లోకములో అయినా దేవుని యొక్క అనుగ్రహం కోసం వేచి ఉంటారు. యవనస్తులు కూడా దేవుని యొక్క అనుగ్రహం కొరకు చక్కగా చదివిన తర్వాత వారు వివాహం కొరకై దేవుని అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తారు. అలాగే వివాహమైన అనంతరం దేవుని యొక్క అనుగ్రహం అవసరం పిల్లల కోసం. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వారిని పెద్ద చేయడానికి, అలాగే ఈ లోకములో అన్ని ఉద్యోగరీత్యా, అలాగే వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క అనుగ్రహం అవసరం. చాలా చివరి స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా దేవుని యొక్క అనుగ్రహం అవసరం అన్నమాట. ఒక తల్లి ఇలా అంటా ఉందన్నమాట, అమ్మా ఏంటి బాగున్నావా, ఎలా ఉన్నావంటే, అయ్యా తొందరగా నాయన తీసుకెళ్ళాలని ప్రార్థన చేయ అని అడుగుతాం. ఆ పరలోకం వెళ్ళడానికి కూడా ఆమె అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే చాలా వృద్ధాప్యంలో ఉంది కనుక. ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా ప్రపంచంలో ప్రతి మానవాళికి దేవుని యొక్క అనుగ్రహం అని దేవుని యొక్క అనుగ్రహం అవసరమని నేను ఆలోచన చేస్తాను. నాకు దేవుని యొక్క అనుగ్రహం వద్దు అని ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఉండడని నేను అనుకుంటా ఉన్నాను. మంచిది. బైబిల్ గ్రంథంలో దేవుని అనుగ్రహాన్ని పొందిన ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. దేవుని అనుగ్రహం పొందాలంటే అబ్రహాం జీవితంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. అబ్రహాము కూడా దేవుని అనుగ్రహాన్ని పొందాడు. అయితే ఆ అనుభవాలు ఏంటో మనం నేర్చుకొని వాటిని హృదయంలో భద్రపరుచుకొని ఈ జీవిత యాత్రలో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని చక్కగా మనం జీవించడానికి ముందు కొనసాగుదాం. 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 1 నుంచి 6 వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతూ ఉండగా ఒక వచనం మీరు చదవండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చిద్దరనెను. వారు నీవు చెప్పినట్లు చేయవనగా మంచిది. ఇక్కడ 18వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాము యొక్క అనుభవం ఏంటంటే, మొట్టమొదటిగా అబ్రహాము యొక్క అనుభవాన్ని మనం చూస్తామండి ఇక్కడ. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు అబ్రహాము యొక్క అపేక్ష మనం చూడగలమండి. దేవుని అనుగ్రహం పొందాలంటే దేవుని పట్ల అపేక్ష కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని పట్ల అపేక్ష కలిగిన వాడు. అక్కడే 19వ అధ్యాయం 1వ వచనములో ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను.
ఇక్కడ అబ్రహామేమో గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు, కానీ లోతు ఎక్కడ కూర్చున్నాడంట? సొదొమ గవిని వద్ద కూర్చున్నాడు. అబ్రహాము దేవుని పట్ల అపేక్ష కలిగినవాడు. లోతు అయితే గవిని వద్ద ఎవరు కూర్చుంటారు? ఏకంగా దాదాపుగా ఆలోచన చేస్తే దాదాపుగా నాయకులు, ఊరి పెద్దలు గవిని వద్ద కూర్చుంటారు. లోతు అయితే అధికార అపేక్షతో అక్కడ గవిని వద్ద కూర్చున్నట్లు మనం చూస్తాం, వేరే ఆలోచన చేయగలం. కానీ అబ్రహాము దేవుని మీద అపేక్ష కలిగి కూర్చున్నవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మీద అపేక్ష కలిగిన అబ్రహామును దేవుడు సందర్శించినట్లు మనం చూస్తూ ఉన్నమాట. నిజంగా అక్కడ ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము దేవుని కొరకే అపేక్ష కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నామాట. ద్వారం దగ్గర కూర్చున్నవాడుగా అబ్రహాము ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు అతనికి కనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు అంటే అపేక్ష కలిగిన వాడు. అబ్రహాము దేవుని స్వరము విన్నవాడు, దేవుని మాట విన్నవాడు. అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవునికి అబ్రహాముకి ఒక మంచి స్నేహం అనేది మనం చూడగలం. అంటే దేవుడు అబ్రహామును నా స్నేహితుడిగా అని ఆయన ఒక బిరుదు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నామని. నిజంగా ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము పట్ల ఆయన చూపించిన ప్రేమని మనం చూడగలం. 18వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. ఏమంటా ఉన్నాడు? అబ్రహాముకు నేను దాచేదనా అంటే వారి మధ్య రహస్యాలు లేవు. దేవునికి అబ్రహాము మధ్య రహస్యాలు లేవు. అంతగా వారి మధ్య స్నేహం అనేది ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నామాట. నిజంగా అటువంటి స్నేహం కలిగి ఉన్నావా? అబ్రహాముని దేవుడు అంటూ ఉన్నాడు, నా స్నేహితుడు. కొంతమంది భక్తుల్ని నా సేవకుడని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాముని నా స్నేహితుడని పిలుస్తూ ఉన్నాడు. పౌలుని నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అని పిలుస్తూ ఉన్నాడు. నీ గురించి నా గురించి ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఆయన ఎటువంటి సంబంధం ఆయనతో మనకుంది ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని పట్ల అటువంటి అపేక్ష కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ప్రియమైన సోదరి సహోదరులారా, అక్కడ నేను దాచేదనా. నిజంగా విశేషమైన సంబంధం కలిగిన అబ్రహామును మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సోదరి సహోదరులారా, మనం దేవుని పట్ల విశేషమైన అపేక్ష కలిగి ఉన్నామా? దేవుని అనుగ్రహం పొందాలంటే ఊరకనే వస్తుందా? ఏదైనా వితౌట్ హార్డ్ వర్క్ దెర్ ఇస్ నో గెయిన్ అని లోకంలో సామెత ఉంటుంది అన్నమాట. వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో ప్రాఫిట్ అని మన సామెతలు మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా, దేవుని పట్ల అపేక్ష లేకపోతే దేవుని అనుగ్రహం పొందుకోలేమండి. మన జీవితాల్లో ప్రార్థన పట్ల అపేక్ష ఉందా? అలాగే వాక్యం పట్ల, సహవాసం పట్ల, ఆరాధన పట్ల, పరిచర్య పట్ల మన జీవితంలో అపేక్ష కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుని యందు అపేక్ష కలిగి ఉంటే ఇవన్నీ మనం చేయగలం. ఎంత మాత్రం కూడా అపేక్ష లేకపోతే మన జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందలేమండి. ఎందుకు అపేక్ష లేకపోవడానికి కారణం? మనం ఒక మాట ఆలోచన చేస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక విత్తనం ఎక్కడ పడిందంట? ముళ్ళ పొదల్లో పడిందంట. ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం తీసిన వారు చదువుతారా? ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు, మీరు వాక్యము విందురు కానీ ఐక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపలదొచ్చి వాక్యమును అణిచివేయడం వలన అది నిష్ఫలమగును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఐక విచారములు, ధనాపేక్ష అనే ఇతర అపేక్షల వలన మనము ఎదగలేకపోతూ ఉన్నాం, అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాం. దేవుని పట్ల అపేక్ష లేకపోవడానికి కారణం ఏంటంటే
లోకములో ఉన్న ఇతర వాటి మీద అపేక్ష చూపించడం, తద్వారా మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాం. ఆ యొక్క అపేక్షలు, ఆ ముళ్ళ పొదలు మనల్ని ఎదగలేకుండా చేస్తూ ఉన్నాయి. నిజంగా దేవుని పట్ల సరైన అపేక్ష కలిగి ఉన్నామా? అపేక్ష కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా ఉండలేం, వాక్యం చదవకుండా ఉండలేం, ఆరాధన చేయకుండా ఉండలేం. అలాగే మన వ్యక్తిగతంగా దేవునితో సహవాసం, కుటుంబంతో సహవాసం, అలాగే సంఘంతో సహవాసం చేయకుండా మనం ఉండలేమండి. ఎప్పుడైతే దేవుని పట్ల అపేక్ష కలిగి ఉంటామో ఇవన్నీ మనం చేస్తాం. అంత మాత్రమే కాదు, కానీ అపేక్ష ఉన్నప్పుడు మాత్రమే మన పరిచర్యలో కూడా ముందుకు కొనసాగలం. ఆయన పరిచర్య పట్ల మనం అపేక్ష కలిగి ఉండాలి. నిజంగా ఈరోజు మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నామంటే యవనస్తులు ఎంతో అపేక్ష కలిగి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ మందిరమును శుభ్రం చేసి వాడన్న బూజంతా తులిపి పట్లేసి కుర్చీలేసి ఎంతో అపేక్ష కలిగి చక్కగా చేస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరి సహోదరులారా, అలాగే వంట వండేవారు అపేక్ష కలిగి, ఈ విధంగా అనేక అపేక్షలు కలిగి చక్కగా పరిచర్య చేసేవారంగా ఉండాలి. అంతేకాని ఎంత మాత్రం కూడా మన జీవితంలో పరిచర్య చేసేటప్పుడు సనకుండా గొనకుండా ఎంత మాత్రం ఈ లోకములో ఆ ప్రాఫిట్ కాదు, కానీ పరలోకములో దేవుడిచ్చే ప్రాఫిట్ వైపు మనం చూస్తూ అపేక్ష కలిగి దేవుని కొరకు జీవించే వరంగా ఉండాలండి. నిజంగా అబ్రహాము దేవుని పట్ల మంచి అపేక్ష కలిగినవాడు. దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట చదువుకుందాం. అపేక్ష కలిగి ఉండాలని కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం తీసిన వారు చదువుతారా? 12వ అధ్యాయము 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. దేవుడు మనకు కృపావరాలు అనుగ్రహించి ఉండగా ఆ కృపావరాలను శ్రేష్టమైన వాటిని అపేక్షించుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. అపేక్ష ఉందా? ఆ దేవుడు అనుగ్రహించిన కృపావరాలు ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాలు అనుగ్రహించాడు. ఆ కృపావరాలను మనం అపేక్షించే వారంగా ఉండాలి. అలాగే 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఏంటంట? ఆసక్తితో అపేక్షించని తెలియచేస్తా ఉన్నాడు. ఈ వరములను మనం ఉపయోగించే విషయంలో ఎంతో ఆసక్తి కలిగి మనం ఉపయోగించే వారంగా ఉండాలండి. వాటిని ప్రాక్టీస్ చేయాలి. వాటిని ఆసక్తి కలిగి ప్రభు కొరకై మనం వాటిని ఉపయోగించే వారంగా ఉండాలి. వాటిని ఆసక్తితో అపేక్షించుడి. కృపావరాలను ఉపయోగించే విషయంలో మనకు అపేక్ష ఉందా? అసలు నీకు కృపావరం ఏది ఇచ్చాడో దేవుడు అది స్పృహ కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలండి. దేవుడిచ్చిన కృపావరాల్ని, చక్కగా దేవుడిచ్చిన వరాల్ని మనం దేవుని కొరకై అపేక్షతో అలాగే ఆసక్తితో వాటిని మనం ఉపయోగించే వారుగా ఉండాలండి. ప్రియమైన సోదరులకు మాట చదువుకుందాం. అక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుతూ ఆటంకపరచుకుడి. ఇక్కడ కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. దేవుని యొక్క మాటలు ప్రకటించే విషయంలో ఆసక్తితో అపేక్షించే వారంగా ఉన్నారు. ఇక్కడ అబ్రహాము అపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. తద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందినట్లు మనం చూడగలం. తర్వాత రెండవదిగా మనం చూస్తే అక్కడే ఆదికాండం 18వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుకుందాం. 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి అని మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా ఇక్కడ పరుగెత్తి అబ్రహాము యొక్క ఆరాటం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎవరండి అబ్రహాము? ఎంత ఆరాటం కలిగి జీవిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి పరుగెత్తుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆరాటం కలిగి జీవిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల అపేక్ష కలిగిన వాడు. అలాగే దేవుని చూసినప్పుడు ఆ ఎండ వేళలో ఆ సమయంలో ఆ దేవుడు అలాగే దూతలు ఆ 3 మనుషులు కనబడినప్పుడు ఎంతో పరుగెత్తుతూ ఉన్నాడు. వాళ్ళని చూసి ఆరాటపడుతూ ఉన్నాడు. వారిని కలుసుకోవాలని ఆరాటపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం.
చాలా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఎంతో ఆరాటపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. అలాగే మన జీవితంలో మనకు కూడా ఆరాటాలు ఉన్నాయి. స్నేహితుని కలుసుకోవాలి, స్నేహితుడితో మాట్లాడాలని ఆరాటాలు ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల మీద ఆరాటాలు, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆరాటాలు, అలాగే కొంతమంది టీవీల మీద ఆరాటాలు, తొందరగా ముగించలేంది అని కొంతమంది టీవీల మీద ఆరాటాలు, కొంతమందికి సెల్ ఫోన్ల మీద ఆరాటాలు. అవును, మంచిదే, కానీ దేవుని మీద ఆరాటం ఉందా? దేవుని కొరకై ఆరాటం కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ప్రియమైన సోదరి సహోదరులారా, ఆరాటం కలిగి మన జీవితాలు ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సమయం ఎంత, మనం వచ్చేది ఎప్పుడు ఒకసారి ఆలోచన చేసామా? ఎప్పుడైనా ఆరాటము మన జీవితంలో కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధి పట్ల ఆరాటం, దేవుని కొరకై ఆరాటం, దేవుని పని కొరకై ఆరాటపడేవారుగా ఉండాలండి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా ఎంతో ఆరాటపడుతున్నట్లు మనం చూడగలం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనం సహాయకరంగా చదువుకుందాం. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరుచుడరి. దేవుని మాట వినిన వెంటనే వారు చక్కగా ఆరాటపడుతూ వారు చక్కగా బయలుదేరి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నామండి. మారు మనస్సు నిమిత్తమై వారు ప్రకటన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు సువార్త ప్రకటించిన వారుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు గ్రేట్ కమిషన్ మనకు అనుగ్రహించాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వడి, అలాగే వారిని ఆ యొక్క బోధలో పెంచి వారిని శిష్యులుగా తయారు చేయడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఇటువంటి ఆరాటం ఉందా? నాకెందుకులే, టచ్ మీ నాట్ అన్నట్టుగా మన జీవితాలు ఉంటే ఉపయోగం లేదండి. దేవుడు మనల్ని చక్కగా శిష్యులుగా తయారు చేశాడు. అయితే మనం కూడా ఇతరులని శిష్యులుగా కనీసం ఒక్కరినైనా మనం పాట పాడుకుంటాం అన్నమాట. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా సంపాదించారా నీ కొరకై సంపాదించానని మనం పాట పాడుకుంటాం. ఇప్పటికైనా నీ కొరకై నేను కష్టపడతాను, ఇప్పుడు అని మనం ఆలోచన చేయాలండి. ఇప్పుడైనా ప్రభు కొరకై మనం వెళ్ళి సువార్త ప్రకటించేవారుగా, సువార్త ప్రకటించి అనేక మందిని ఆత్మలను సంపాదించేవారుగా మనం ఆరాటపడదాం. దేవుడు మీకు ఇచ్చిన ఏ యొక్క పరిధిలో దేవుడు అనుగ్రహించాడో సమయాన్ని ఆ యొక్క పరిధిలో సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ఇతరులు సువార్త ప్రకటించబడిన తర్వాత వారిని ప్రభు కొరకై వారిని పెంచేవారుగా మనం ఆరాటపడాలి. దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుంటే, ఐగుప్తీయుడైన నపుంసకుడు వెళుతూ ఉండగా ఆ వ్యక్తి ఆ యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి వచ్చినట్లు మనం చూస్తాం. ఆరాధన చేసి వెళ్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 18వ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం అన్నమాట. దయచేసి ఐథోపియాకు చెందినవాడు అని మనం చూడగలం అన్నమాట. ఐగుప్తు కాదు, ఐథోపియా చెందిన నపుంసకుడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మనం చదువుకుందామా? 8వ అధ్యాయంలో ఒక మాట 29వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఆ వ్యక్తి ఆరాధన చేస్తానికి వచ్చాడు. ఎక్కడికి? యెరూషలేముకి ఆరాధన చేసి ఐథోపియుడు తిరిగి వెళ్తా ఉన్నాడు అన్నమాట. ఆరాధన అంటే అర్థం తెలియని వ్యక్తి. అలాగే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి తిరిగి వెళుతూ ఉండగా ఏం చదువుకుంటా ఉన్నాడంట? యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు అనమాట. యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ దాంట్లో ఏముందో దానికి అర్థం కావట్లేదు అనమాట. అలాంటి పరిస్థితుల మధ్య దేవుని యొక్క దూత ఫిలిప్పుకి చెప్పగా అని మనం చూస్తాం అన్నమాట. ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథముల దగ్గరకు పోయి దానిని కలుసుకోనమని చెప్పాను. అయితే ఫిలిప్ ఏం చేశాడు? వెంటనే ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి సువార్త ప్రకటించడానికి ఫిలిప్పు ఎంతో ఆరాటపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. రథం ఎలా వెళ్తుంది? చిన్నగా వెళ్తుందా? తాబేలు వల్ల వెళ్తుందా? చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట రథం. ఆ రథం వెళుతూ ఉంటే ఆ రథం వెంట పరుగెత్తుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ ఒక్కళ్ళే ఆ వ్యక్తి నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి అని అనుకోలేదన్నమాట ఫిలిప్పు. ఆ వ్యక్తి వెంట పరుగెత్తుకొని పోయి,
నిజంగా పరుగెత్తుకొని పోయి ఆ వ్యక్తికి దేవుని మాటలు చెప్పినట్లు మనం చూడగలమండి. 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించును అని మనం చూస్తా ఉన్నాం. దేవుని సువార్త పట్ల ఆరాటం కలిగిన ఫిలిప్పు అని మనం చూస్తాం. ఇంతకీ ఫిలిప్పు ఎవరంటే ఆ ఫిలిప్పు చెప్పండి. ఫిలిప్పు ఎవరంటే మంచి పరిచారకుడు. అక్కడ యెరూషలేము సంఘంలో మంచి పరిచారకుడుగా ఉన్నాడు. ఆ యొక్క 7 మందిలో ఒక్కడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి బయటకు వచ్చాడు, సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటించే వ్యక్తిగా ఫిలిప్పు ఉన్నాడండి. ఎంతో ఆరాటం కలిగి సువార్తను ప్రకటించేవాడుగా ఫిలిప్పు జీవితాన్ని మనం చూడగలం అన్నమాట. మన జీవితంలో అబ్రహాము వలె ఆరాటం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని యొక్క పని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని సువార్త ప్రకటించే విషయంలో, అలాగే నోరు తెరిస్తే కొంతమంది ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా నోరు కూడా తెరవండి. మనం నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించడానికి ఎందుకండి మొహమాటం? ప్రియమైన సోదరి సోదరులారా, నోరు తెరవకపోవడం ద్వారా అనేక ఆత్మలు చనిపోతూ ఉన్నాయి. అనేక ఆత్మలు నోరు మూయబడతాం, చనిపోతూ ఉన్నాయి. నోరు తెరిచి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం. కనీసం వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్లో కనీసం మన సాక్ష్యాన్ని మనం ప్రకటించేమా? మనం ఏ వర్క్లో అయితే ఉన్నామో ఆ వర్క్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించేమా? మనం చేసే ప్రయాణాల్లో కానీ, మనం తిరిగే ప్రాంతాల్లో కానీ, ఎక్కడైతే ఉన్నామో కనీసం అనేకమైనవి సాకులు చెప్పుకోకుండా సమయం లేదని వాళ్ళంటారు, వీళ్ళంటారు, RSS ఉంటుంది, బజరంగ దళం ఉంటుంది, ఇవన్నీ ఉంటానే ఉంటాయి అనమాట. ఈరోజు ఏం కొత్త ఏం కాదనమాట. ఆనాడు అపోస్తుల కార్యముల టైంలోనే, ఆ యొక్క ఆదిమ సంఘం టైంలోనే ఇవన్నీ వ్యతిరేకతలు ఉన్నాయి. ఆ రోజు జుట్టు పట్టుకొని బయట తీసుకెళ్ళి కొట్టారనమాట. చాలా క్లిష్టమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల మధ్య వారు సువార్తను ప్రకటించారు. నిజంగా ఆలోచన చేస్తే అబ్రహాము అపేక్ష కలిగిన వాడు. రెండవదిగా మనం చూస్తే దేవుని పట్ల ఆరాటము కలిగిన అబ్రహాముగా మనం చూస్తూ ఉన్నామండి. మూడవది అక్కడే మనం చూస్తే 18వ అధ్యాయము 2వ వచనములో, అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. ప్రియమైన సోదరి సోదరులారా, అబ్రహాము యొక్క ఆరాధన. అబ్రహాము ఎవరండి? చాలా ముసలైన, చాలా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. అబ్రహాము యొక్క ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. నేల మట్టుకు వంగి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈనాడు మన ఆరాధన కూటమిలో మనం మోకరించి ఆరాధన చేయగలుగుతా ఉన్నామా? ఒకసారి ఆలోచించాను. మోకాలు చెప్పులు పోయిన వాళ్ళు, నడువులు పోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కనీసం దేవుడు మనకి అవకాశం ఇచ్చి ఉండగా చక్కగా మోకరించగలిగి ఆరాధన చేస్తూ ఉన్నామా? దేవుణ్ణి చక్కగా గణపరుస్తూ ఉన్నామా? గలమెత్తి స్వరాన్ని దేవునికి సంఘముగా కలిసి ఆరాధన చేయగలుగుతున్నామా? మంచిది. నేను ఏం మాట్లాడను, నేను నోరు తెరవనన్నట్టుగా ఆలోచన చేస్తాను. నేను దేవునితోనే మాట్లాడతాను. నాయన, అమ్మ, మనమేం పరలోకంలో లేవు, మనం మనుషుల మధ్య ఉన్నాం. చక్కగా దేవునితో ఆరాధన చేయాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా పిల్లలను తీసుకొని దగ్గరికి ఆరాధన చేయాలి. అలాగే సమాజంగా ఇక్కడ సంఘంగా కూడి ప్రభువుని ఆరాధన చేయాలి. దేవుడు అవకాశం ఇచ్చి ఉండగా పురుషులు చక్కగా నోరు తెరిచి ఆరాధన చేయాలి. ఆరాధన చేసి ప్రభుని కనపరిచే వారంగా ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండమన్నారని మౌనంగా అంటే ఎంత మాత్రం కూడా ఆరాధన చేయకుండా మనం వెళ్ళకూడదండి. మౌనంగా ఉండమంటే మౌనంగా ప్రభుని ఆరాధన చేయాలి అని అర్థం అండి. అంతేగాని మౌనంగా ఉండమన్నారు కనుక నాకేం సంబంధం లేదన్నట్టుగా కూర్చోకూడదు అన్నమాట. స్త్రీలు కూడా చక్కగా ఆరాధన చేయాలి, ప్రభుని కనపరిచే వారంగా ఉండాలండి. ఇక్కడ చక్కగా అబ్రహాము ఆరాధన చేసిన వాడుగా ఉన్నాడు. చక్కటి ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. నేల మట్టుకు వంగి, ఎవరంట? ముసలాయన నేల మట్టుకు వంగి ఆరాధన చేస్తున్నట్లు మనం చూస్తాం. దేవుడు అవకాశం ఇచ్చి ఉండగా చక్కగా ప్రభుని ఆరాధన చేసేవారుగా ఉన్నారు. అబ్రహాము దేవుని అనుగ్రహం పొందడానికి మరొక అనుభవం మనం చూస్తే అక్కడే 18వ అధ్యాయంలో 4 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాము. 4 నుంచి 8 వచనాలు. 3 నుంచి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను.
దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసు యొద్దకు వచ్చిద్ర నేను, వారు నీవు చెప్పినట్లు చేయమనగా. అబ్రహాము యొక్క చెప్పండి ఆతిథ్యం, అబ్రహాము యొక్క అపేక్ష మనం చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల అబ్రహాము యొక్క ఆరాటం మనకు కనబడుతూ ఉంది. అలాగే దేవుని పట్ల అబ్రహాముకి ఉన్న ఆరాధన మనం చూసాం. అలాగే దేవుని పట్ల అబ్రహాముకు ఉన్న ఆతిథ్యం అనేది ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఎంత ఆరాటపడి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఎవరైనా వచ్చారంటే ఎందుకు వచ్చాడు, ఎప్పుడు పోతాడు అని ఆలోచన కలిగి ఉన్నామంటే ఒక క్రైస్తవులుగా మనము ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉందా ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా చాలా గొప్ప ఆతిథ్యం ఇచ్చాడనమాట. కొంచెం అన్నాడు కానీ గొప్ప విందు ఇచ్చినట్లు మనం చూస్తాము. ఆ విందు గురించి మనం చూస్తే అక్కడే మనం చదువుకుందామా. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. భర్త చెప్పిన వెంటనే, యజమాని చెప్పిన వెంటనే ఆ యజమానురాలు చక్కగా చేసినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారు, అవ్వా 1 కేజీ పిండి చక్కగా కలిపి చేయంటే ఏం చేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి. స్త్రీలు చక్కగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారా, యజమాని మాట వినేవారుగా ఉన్నారా, లేకపోతే నువ్వు చెయ్యి అంటా ఉన్నారా, ఒకసారి ఆలోచన చేయాలి. చక్కగా అబ్రహాము చెప్పిన మాట ఆ భార్య నెరవేర్చినట్లు మనం చూస్తా ఉన్నాం. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించును, వాడు దాన్ని త్వరగా సిద్ధపరచును అని మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము చెప్పింది తక్కువే, కొంచెం నీళ్ళు, కొంచెం ఆహారం తినండి అన్నట్టుగా అబ్రహాము కొంచెం అని చెప్పాడు అనమాట. కానీ చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ అనమాట అబ్రహాము. నిజంగా మన జీవితాల్లో మనం కొన్నిసార్లు గొప్ప చెప్పుకుంటాం అనమాట, కానీ ఆడ ఏముండదు అనమాట చివరి చూస్తే. కానీ అట్లా మన జీవితాల్లో ఉండక చక్కగా అబ్రహాముకి ఎవరికి ఆతిథ్యం చేశాడు ఒకసారి ఆలోచన చేస్తే, అబ్రహాము ఎవరికి ఆతిథ్యం చేశాడండి? దేవుడికి ఆతిథ్యం చేశాడు. నిజంగా వాళ్ళు ఎరుగొక్కే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక పరదేశులకు మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. ప్రభు పేరిట వచ్చే పిల్లలకు మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. మన జీవితాల్లో ఆతిథ్యం అనేది అలవాటుగా మారాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆతిథ్యం ఇవ్వట మరొకడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితాల్లో చక్కగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. అలాగే దేవుని ప్రేమను ప్రకటించడానికి కూడా కొంతమందిని పిలిచి వారికి చక్కగా ఆతిథ్యం ఇచ్చి వారికి దేవుని సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. చక్కగా ఆతిథ్యం ఇచ్చేవారుగా మన జీవితాలని కట్టుకుందామని. ఖర్చు అవ్వకుండా పనులు కావాలన్నమాట. దేవుని అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు మనం చేయాలి, కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకునే వారంగా ఉంటామండి. నిజంగా అక్కడ అబ్రహాము వారిని బలవంతం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా వారు ఆతిథ్యాన్ని పొందుకున్నవారుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని పేరిట చక్కగా దేవుని సేవ చేసేవా వారిని బలవంతం చేస్తూ ఉన్నామా? రండి బ్రదర్, మా పిల్లలకి వాక్యాన్ని ప్రకటించండి, ఇట్లా వారిని పిలిచి సంవత్సరానికి ఒకసారైనా కనీసం దేవుని పిల్లలు దేవుని సేవ చేసేవారిని చక్కగా పిలిచి ఆతిథ్యం ఇచ్చి దేవుని ప్రేమను మనం చూపించగలుగుతా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దామా. దేవుని కొరకై మనం కొన్ని కార్యాలు చేయాలి. దేవుని కొరకై మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నించాలి. దయచేసి నేనేదో మిమ్మల్ని భోజనం పెట్టమని కాదు, దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నా. దేవుని పేరిట చక్కగా మనము దేవుని యొక్క ఆతిథ్యాన్ని మనం ఇచ్చేవారంగా ఉండాలి. అబ్రహాము చక్కగా దేవుని యొక్క ఆతిథ్యాన్ని దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకులుగా వారు వచ్చారు, చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కూడా మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం తీసిన వారు చదువుతారా? స్టెఫెను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము
అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను అని మనం చూస్తూ ఉన్నామండి. కనుక స్టెఫెను ఇంటి వారు చక్కటి పరిచర్య చేసేవారు. మన ఇల్లు ఎలా ఉంది? దేవుని పిల్లలకు పరిచర్య చేసే విధంగా ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మంచిది. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉండగా, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్ళి ఉండగా, నా డబ్బు, నా ఇల్లు, నా కారు, నాది 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 అని మన జీవితంలో ఉండగా, ప్రియమైన సోదరీ సహోదరులారా, అక్కర్లో ఉన్న వారికి మనం సహాయం చేస్తూ, ఇది ఫెలోషిప్ అన్నమాట. ఏదో మనం ఇది ఫెలోషిప్ కానీ సెల్ఫిష్గా మన జీవితాల్లో జీవించకూడదు అనమాట. మనందరం కలిసి ముందు కొనసాగే వారంగా ఉండాలి. ప్రతి వారి అక్కరలు ఎరిగి మనం ప్రేమ కలిగి ఆ విధంగా ఆ అవసరంలో ఉన్న వారిని ఆలోచన చేసి వారిని పలకరిస్తూ వారికి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసే వారంగా ఉండాలి. ప్రియమైన సోదరీ సోదరులు, అటువంటి చక్కటి ఫెలోషిప్ కలిగి మనం జీవించాలండి. అబ్రహాము జీవితంలో కూడా చక్కటి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే 5వదిగా అక్కడే 18వ అధ్యాయం 8వ వచనం సహాయకరంగా చదువుకుందాం. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు భోజనము చేయుచుండగా ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అబ్రహాము యొక్క అనుకువ మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము వారు భోజనం చేస్తూ ఉండగా మంచి విందును సిద్ధపాటు చేశాడు. అబ్రహాము వారు భోజనం చేస్తూ ఉండగా సైలెంట్గా నుంచున్నారు అన్నమాట చెట్టు కింద. ఎంత అనుకువ కలిగిన వాడో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి గొప్ప విందు వారికి చేశాడు. గొప్ప విందు చేసినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం మనం? అతిశయించడానికి చాలా ఆలోచనలు ఉంటాయి అన్నమాట. గొప్ప విందు చేసిన వారు మా విందుకు అంతమంది వచ్చారు, ఎమ్మెల్యే వచ్చాడు, ఆ యొక్క గవర్నర్ వచ్చాడు, ఆ యొక్క కమిషనర్ వచ్చాడు అని ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అబ్రహాము చాలా అనుకువ కలిగి చాలా నెమ్మదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా తగ్గింపు కలిగిన అబ్రహాము యొక్క అనుకువ మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా ప్రియమైన సోదరీ సహోదరులారా, అబ్రహాము సేవకుల పట్ల ఆయన పేరిట వచ్చిన దేవునికి అలాగే దూతలకు అక్కడ అనుకోగలిగి పరిచర్య చేశాడు. నిజంగా దేవుని పిల్లలకు చేసే పరిచర్య, ఆ దేవుని సేవకులకి ఇచ్చే ప్రతి అది దేవుడికి ఇస్తున్నాము అనే స్పర్శ మనం కలిగినప్పుడు ఎంత మాత్రం కూడా అతిశయించడానికి గర్వించడానికి అవకాశం ఉండదు అన్నమాట. ఆ విధంగా ప్రభు కొరకై అనుకోగలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అంతేకాని ఎంత మాత్రం కూడా మన జీవితాలు అతిశయం పొందితే ఎంత మాత్రం కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేము. అనుకోగలిగిన అబ్రహాము ఏం పొందుకున్నాడంటే అనుగ్రహాన్ని పొందిన వ్యక్తిగా మనం చూడగలం. అక్కడే 18వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకొని మనం త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఏంటంట? మీదటికి నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజంగా ముసలాయనికి దాదాపుగా 99 సంవత్సరాలు కలిగిన ముసలాయనికి ఆయన ఏమిస్తూ ఉన్నాడంట? కుమారుడిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా కుమారుని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుమారుడు అంటే కుమారుడే కాదు, పిల్లల కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క అనుగ్రహం ఇక్కడ అబ్రహాం పొందుకున్నట్లు మనం చూస్తాం. దేవుని యొక్క అనుగ్రహం అబ్రహాము పిల్లవాడి ద్వారా పొందుకున్నాడు. ఇంకా ఈ యొక్క సమాజంలో ఉన్నవారు అనేకమైన అనుగ్రహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి అనుగ్రహాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏదైతే నీవు ఆలోచన కలిగి ఉన్నావో, యవనస్తుడా, మంచి యవనస్తురాల కోసం వివాహం కొరకు ఎదురు చూస్తా ఉన్నా, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. పిల్లల కోసం ఎదురు చూస్తా ఉన్నా, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏది కావాలన్నా, ఏ అనుగ్రహం కావాలన్నా దేవుడు ఖచ్చితంగా ఆయన సఫలపరిచేవాడు అన్నమాట. ఎప్పుడు సఫలపరుస్తాడంటే ఎప్పుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, ఎప్పుడు మనకు జవాబు ఇస్తాడు, ఎప్పుడు మనం ఆయన దగ్గర నుంచి అనుగ్రహం పొందుకుంటామంటే అబ్రహాము వలె దేవుని పట్ల అపేక్ష కలిగినప్పుడు. రెండవది, దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, సువార్త అంటే ఆరాటం కలిగినప్పుడు. అలాగే అబ్రహాము మూడవదిగా దేవుని పట్ల ఆరాధన కలిగిన వాడు, చక్కగా ఆరాధన చేయగలిగే మనసు ఉంటే. అలాగే నాలుగవదిగా అబ్రహాము దేవుని పిల్లలకు ఆతిథ్యం చేసేవాడు. అటువంటి ఆతిథ్యం మనం చేయగలిగితే
అలాగే అబ్రహాము చాలా అనుకోగలిగిన వాడు అన్నమాట. చాలా మృదుత్వం కలిగిన వాడు, తగ్గింపు, అలాగే దీనత్వం, అలాగే చాలా ఓపిక కలిగిన వాడు అన్నమాట, సహనం కలిగిన వాడు. ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోగలమండి. ఆ విధంగా అబ్రహాము పొందుకున్నాడు, మనం కూడా పొందుకోవడానికి అవకాశం ఉందన్నమాట. దేవుడు కుమారుని అనుగ్రహించాడు అబ్రహాముకు. అమ్మా, అయ్యా, ప్రియ యవనస్తుడా, తమ్ముడు, చెల్లి, దేవుని యొక్క కుమారుని అబ్రహాముకు అనుగ్రహించాడు. అయితే నీ పాపాల కొరకు, నీ యొక్క అతిక్రమాల కొరకు, నేను నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ తండ్రి తన కుమారుణ్ణి, జగతైక కుమారుణ్ణి నీ కొరకై అనుగ్రహించాడు. నీ కొరకై కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అయితే ఈ సమయంలో అయినా, తమ్ముడు, చెల్లి, ఈ సమయంలో అయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు, ఆయన కుమారుడిగా చేర్చుకుంటాడు. ఈ లోకంలో నీకు కావలసిన అనుగ్రహాలు, ఈ పరసంబంధమైనవి, అలాగే భూ సంబంధమైనవి, పరసంబంధమైనవి అన్నీ దేవుడు నీకు అనుగ్రహించాడు. కనుక ఈ సమయం అనుకూలంగా ఉండగా దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను చక్కగా నెరవేర్చి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. మంచిది.